ఈరోజు మా విద్యార్థులకు రహదారి భద్రతా నియమాలను తెలియజేస్తాం. రహదారి భద్రతా నియమాలు అంటే రోడ్ రూల్స్. రోడ్డు మీద మనం నడిచి వెళ్ళేటప్పుడు కానీ, వాహనం మీద వెళ్ళేటప్పుడు కానీ ఏ పక్కన నడవాలంటే ఎడమ వైపు నుంచే నడిచి వెళ్ళాలి. వాహనం నడపాలన్నా ఎడమ వైపు నుంచే నడిపాలి. అయితే వాహనాన్ని మనం నడిపేటప్పుడు బైక్స్ అటువంటి అయితే తప్పకుండా దీన్ని ఏమంటామంటే హెల్మెట్ అంట. ఈ హెల్మెట్ తప్పకుండా ధరించాలి. దీన్ని తెలుగులో శిరస్త్రాణం అంటారు. ఈ శిరస్త్రాణం లేకుండా బైక్ నడిపినట్టయితే ఇప్పుడు పెనాల్టీ కూడా వేస్తాం, జుర్మానా వేస్తాం. ఆ జుర్మానా కట్టడం కాదు, మన ప్రాణాన్ని రక్షించుకోవడానికి తప్పనిసరిగా ఈ శిరస్త్రాణాన్ని మనం శిరస్సులో పెట్టుకోవాలి. పెట్టుకుంటే మన ప్రాణానికి ఎటువంటి ప్రమాదం ఉండదు. తరువాత మనకి సిటీస్లోను టౌన్స్కి వెళ్ళినట్టయితే ఇటువంటి జంక్షన్స్లో ఇటువంటి సిగ్నల్స్ కనపడతాయి. వీటిని ట్రాఫిక్ సిగ్నల్స్ అంటారు. పైన ఎర్ర రంగు ఉంటుంది, రెడ్ కలర్. ఇది ఏంటంటే ఆ వాహనాన్ని అక్కడ ఈ లైట్ వెళ్ళినప్పుడు ఆగిపోవాలి. ఆ లిమిట్ దాటి మనం వెళ్ళకూడదు. తర్వాత పసుపు రంగు. ఈ పసుపు రంగు మనల్ని వెయిట్ చేయమంటారు. జాగ్రత్తగా ఉండు. తర్వాత కలర్ ఆకుపచ్చ రంగు, గ్రీన్ కలర్. ఈ గ్రీన్ కలర్ మనకి ఏం చెప్తుందంటే బయలుదేరు, స్టార్ట్ చేయి, దీన్ని ఎవరో ఆపని చెప్తుంది. కాబట్టి మనం ఈ 3 రంగుల్ని గుర్తుంచుకొని మన వాహనాలని నడుపుతాం. మనం ఎంత చెప్పుకున్నాం కదా, బైక్లో నడిపేటప్పుడు కంపల్సరీ హెల్మెట్ వాడాలన్నాం కదా. మరి కార్ నడిపేటప్పుడు డ్రైవర్ ఏం పెట్టుకోవాలి? సీట్ బెల్ట్. వెరీ గుడ్, బాగా చెప్పారు, వెరీ గుడ్. సీట్ బెల్ట్ పెట్టుకుంటే ప్రమాదం జరిగినా కానీ సీట్ బెల్ట్ వల్ల మన తల కొట్టుకోవడం కానీ జరగదు. ఈ మధ్య ప్రమాదం నివారణ కోసం పోలీసులు కంపల్సరీ సీట్ బెల్ట్, హెల్మెట్ పెట్టేస్తాం. తర్వాత మనం సిటీస్లో రోడ్డు దాటేటప్పుడు ఒక పక్క నుంచి ఇంకో పక్కకి వెళ్ళాలంటే ఇటువంటి గీతలు ఉంటాయి, నల్ల చారంతో ఉంటాయి. వీటిని జీబ్రా క్రాసింగ్ అంటారు. జీబ్రా క్రాసింగ్ లైన్స్ అంటే దీని మించే మనం నడుచుకుంటూ వెళ్ళినట్టయితే మనల్ని ఏ వాహనం డ్యాష్ ఇవ్వదు. కాబట్టి మనం సిటీస్కి వెళ్ళినప్పుడు కంపల్సరీ రోడ్ దాటాలంటే వీటిని మనం గమనించుకొని ఎక్కడో అక్కడి నుంచే నడిపాలి. ఆ సిగ్నల్ పడ్డ తర్వాతే వెళ్ళదు తప్ప ఆ వాహనాలు అలా వెళ్ళిపోతుంటే డ్యాష్ వెళ్ళాలన్నారు కదా అని చెప్పేసి వెళ్ళిపోతే మనకి యాక్సిడెంట్ అవుతుంది. తర్వాత మనం వాహనాలు నడిపేటప్పుడు సైకిల్తో సహా ఓవర్టేక్ చేసేస్తాం. ఎదురు వాళ్ళకన్నా మనం ఇంకా స్పీడ్గా వెళ్ళాలి. అలాగే వాహనాన్ని లిమిట్ మించి స్పీడ్ పెంచకూడదు. అలాగే సిగ్నల్స్ లేకుండా ఓవర్టేక్ చేయకూడదు. కొన్ని ప్రదేశాల్లో ఓవర్టేక్ చేయకూడదు. ఎందుకంటే అక్కడ ఓవర్టేక్ చేసినట్టయితే ప్రమాదం జరుగుతుంది. తర్వాత సిగ్నల్. మన రోడ్ని కొన్ని మలుపులు ఉంటాయి. ఆ మలుపులు కంపల్సరీ మనం సైన్ బోర్డ్స్ అని చెప్పేసి మన రోడ్ల దగ్గర ఉంటాయి. ఆ బోర్డు చూడాలి, చిన్న బోర్డులాగే ఉంటుంది, ఇటువంటి గుర్తు ఉంటుంది. ఇప్పుడు మనం ఈ గుర్తు చూడండి, ఇది సైన్ని ఎటుపక్క వెళ్తుంది, రైట్ సైడ్కి టర్న్ అవుతుంది. అంటే ఇది రైట్ హ్యాండ్ కర్వ్. ఇక్కడ తిరిగేటప్పుడు మనం వాహనాన్ని స్పీడ్ తగ్గించి చెప్పాలి. ముందుగానే మనకి బోర్డు కనిపిస్తుంది కాబట్టి మన వాహనాన్ని అప్పటికే స్లో చేసుకుంటూ రావాలి. ఎందుకంటే మనం వచ్చే స్పీడ్లో వచ్చి ఇక్కడ కర్వ్ చేసాం అనుకో, వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళిపోతాం, ప్రమాదం. కాబట్టి ఈ కర్వ్స్ని కొంచెం మనం జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత ఇది అటువంటిదే కానీ
ఇది లెఫ్ట్ హ్యాండ్ కర్వ్, లెఫ్ట్ హ్యాండ్ కర్వ్. ఇది కూడా అంతే, మనం వెళ్ళేటప్పుడు కర్వ్ తీసుకునేటప్పుడు మనం ఇది లెఫ్ట్ హ్యాండ్ కర్వ్. ఇక్కడ కూడా మనం వేగం తగ్గించి, మన వాహనం వేగం తగ్గించి మనం ఆ కర్వ్ తీసుకుని వెళ్ళాలి. తర్వాత చాలా డేంజరస్ అయినది దేవుడు నేరో రోడ్డు. అంటే అంతవరకు రోడ్డు వెడల్పోయి ఉండి ఒక చోటకి వెళ్ళేటప్పటికి సన్నగా అయిపోతుంది. అది గమనించాలి. అక్కడ కూడా సైన్ బోర్డు ఉంటుంది. ఇది ఎటువంటిది మనకి వచ్చే దారిలో ఉంది. గుంటూరు నుంచి మనం వెనుకూరు వచ్చే దారిలో నక్కల డ్రైన్ ఒకటి ఉంది కదా, నక్కల కాలువ అంటారు. దాని మీద వద్దున అలా సన్నగా ఉంటుంది. అటు ఇటు వెడల్పుగా రోడ్డు ఉంటుంది. అక్కడ కూడా మనం చాలా జాగ్రత్త తీసుకోవాలి. తర్వాత మన వాహనాలని ఎక్కడన్నా షాప్కి వెళ్ళాలనుకుంటే మనం ఏం చేస్తాం, ఒక చోట పెట్టాం. అక్కడ కూడా మనం చూసుకోవాలి అది పార్కింగ్కి అనుమతించిందా లేదా. పార్కింగ్కి అనుమతించింది అయితే ఇలా ఉంటుంది, పిఎన్జిపి క్రాస్ కొట్టేసి ఉంటుంది. అంటే పార్కింగ్ కాదు, లేదా కారు బొమ్మ ఉండి దాన్ని ఇలాగ అడ్డంగా చేసి ఉంటుంది. అంటే కారు పెట్టడం లేదు, బైక్ పెట్టి అలా ఉందంటే కంపల్సరీ అక్కడ నో పార్కింగ్. నో పార్కింగ్లో మనం మన వాహనాలని మనం పార్కింగ్ చేసినట్టయితే దానికి కూడా జరిమానా ఉంటుంది. కాబట్టి వీటన్నింటినీ మనం పాటించి చక్కగా మన జీవితాన్ని ఆనందమయంగా గడపవచ్చు. మనం కాలు దెబ్బతగిలిన వాహనాల డ్రైవ్ చేసేటప్పుడు కాలు దెబ్బతగిలినా, తల దెబ్బతగిలినా, ఏం తగిలినా కానీ మన ఇంట్లో వాళ్ళు చాలా బాధపడతారు. కాబట్టి మనం వాహనాన్ని వేగానికన్నా ఎక్కువ అతి వేగంతో మనం ప్రయాణం చేయకూడదు. అలాగే మనం నడిచేటప్పుడు కానీ రోడ్లు దాటేటప్పుడు కానీ చక్కటి సూచనలు పాటించి నడవాలి. తర్వాత మనం రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నామంటే కంపల్సరీ ఆ రోడ్డుకి ఎడమ ప్రక్కన ఏవైతే సైన్ బోర్డ్స్ ఉన్నాయో కంపల్సరీ చూసుకోవాలి. అవి ఏంటంటే రోడ్డు మలుపు ఉంది, ఇక్కడ వెళ్ళకూడదు, ఇంక వెళ్ళకూడదు, లేకపోతే 30 కిలోమీటర్ల స్పీడ్లోనే వెళ్ళాలి, 20 కిలోమీటర్ల స్పీడ్లోనే వెళ్ళాలంటే అక్కడ 20 కిలోమీటర్ల స్పీడ్ అంటే అక్కడ చాలా గోతులు ఉన్నాయని అర్థం. గోతుల్లో నువ్వు స్పీడ్కి వెళ్ళామంటే నీకు నువ్వే పడిపోతావు, లేదంటే ఆ గోతుల్లో ఇంకోళ్ళు ఎవరో వచ్చి నిన్ను వదలమో లేదా వాళ్ళు వదలమో జరుగుతుందని చెప్పేసి దాని అర్థం. కాబట్టి మనం ఈ బోర్డ్స్ని కంపల్సరీ చూసుకోవాలి. మీరు చిన్నపిల్లలు అయినా కానీ తర్వాత పెద్ద మీకు తెలుస్తాయి. అలాగే మీ తండ్రి వాహనం మీద వెళ్ళినప్పుడు కానీ మీ బ్రదర్ వాహనం మీద వెళ్ళినప్పుడు కానీ మీరు చూసి చెప్పాలి, అన్నయ్య అక్కడ ఏదో ఉంటుందని చూడు, ఆ రోడ్డు సన్నగా ఉంటుందట, దాన్ని కొంచెం స్లో చేయండి అని చెప్పేసి మీరు గుర్తు చేస్తే అప్పుడు బండి మీద వెళ్ళే మీ అందరూ కూడా క్షేమంగా ఉంటారు. అలాగే ఇటు వచ్చేవాళ్ళు పక్కన వెళ్ళేవాళ్ళు కూడా క్షేమంగా ఉంటారు. ఓకే.